ఇమాన్యుయల్ గెలవకపోవడంపై చాలామంది సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గెలవడం అటు ఉంచితే కనీసం టాప్ 3లో కూడా లేడు అంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కష్టపడిన వారికి బిగ్ బాస్లో వాల్యూ ఉండదని, తగిన ఫలితం రాదంటూ మరోసారి రుజువైందంటూ రోహిణి పోస్ట్ చేశారు. ఎంటర్టైనర్స్ కేవలం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమేనని బిగ్ బాస్ నిరూపించిందంటూ ఇన్స్టాలో రోహిణి ఒక స్టోరీ పెట్టారు. ఇమాన్యుయల్కి అన్ని అర్హతలు ఉన్నాయి గెలవడానికి, కానీ ఎందుకని ఇమాన్యుయల్కి కనీసం టాప్ 3 కూడా ఎందుకు పంపించలేదు అంటూ చాలామంది చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు ఏమేమి అన్నారు, ఈ విషయం కేవలం వీళ్ళు మాత్రమే కాదు, చాలా రోజుల నుంచి నిన్న ఆర్టీవీ లైవ్ షోలో కూడా చాలామంది కాలర్స్ మాట్లాడారు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అని చెప్పి అన్నారు. ఇమాన్యుయల్ అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేశాడు, బాగా జోక్స్ వేశాడు, మంచి బాండింగ్స్ ఉన్నాయి, గేమ్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. అన్ని రకాలుగా అంత యాక్టివ్గా ఉన్నప్పుడు ఇమాన్యుయల్ని కనీసం టాప్ 3లో కూడా రాకపోవడం, అట్లీస్ట్ సూట్ కేసు అయినా ఇవ్వాల్సింది కదా అని చెప్పేసి చాలామంది అన్నారు. ఎందుకు ముందే బయటికి పంపించేశారు అన్నారు. అన్యాయం జరిగింది ఇమాన్యుయల్కి అనే పదాన్ని చాలామంది ఉపయోగించారు. ఇది కేవలం సామాన్య ప్రజలు, నేను మీరు మాత్రమే కాదు, ఇమాన్యుయల్ ఫ్రెండ్స్, జబర్దస్త్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇమాన్యుయల్తో పాటు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు.